2026 మే నెలలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. 70 నుంచి 80% సుఫలితాలు రావడానికి ఈ 2026 మే మాసం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 వరకు లాభములో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సూర్యభగవానుడి యొక్క సహకారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా మీరు సహాయాన్ని పొందగలుగుతారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చేటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఇక లాభ షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ఆయన దశమములో మీనరాశిలోను ఆ తర్వాత లాభములో మేషరాశిలో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి మిథున రాశి వారికి మంచి అవకాశాలు వస్తాయి. భూవాహన లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెల 14 వరకు కూడా లాభంలో అనగా మేషరాశిలోనే సంచరించడం వల్ల మీకు కుటుంబానికి కావాల్సినటువంటి నూతన వస్తువులను మీరు ఈ మాసంలో కొంటారు. వ్యాపారాభివృద్ధి బాగుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంది, బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు మనకు దేవగురువు అయినటువంటి ఈ బృహస్పతి ఈ నెలంతా కూడా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో వృషభ రాశిలోను ఆ తర్వాత జన్మరాశిలో ఆయన సంచారం అనగా మిథున రాశిలో సంచరించడం వల్ల మీకు సృజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానం విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మీరు అందులో పాల్గొని మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సంతోషకర వాతావరణాన్ని కూడా చవి చూస్తారు. ఇక తృతీయములో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఈ మే నెలలో కూడా కేతు తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ 2026 మే నెలలో ఈ మిథున రాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అవకాశాలను అందించడం వల్ల మీరు ఈ మాసంలో సంతోషంగా ఉండేటువంటి వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. 2026 మే మాసంలో శని భగవానుడు, రాహువు 2 గ్రహాలు మీకు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం మిథున రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ప్రధానంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. అలాగే పనివారి సహకార లోపం ఒక్కోసారి చాలా బాగుంటుంది. ఒక్కోసారి పనివారి సహకార లోపం వల్ల ఇంటా బయట కూడా మీరే పనులు చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతులకి ఒక్కోసారి మంచి ఫలితాలు ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి అనుకున్నంతగా ఫలితాలు ఉత్పత్తులు రాకపోవడం, లేక పండించిన పంటకు తగిన ధర పలకపోవడం లాంటి ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా ఈ దశమ భావంలో శని సంచారం వల్ల మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఉంది. ఇక భాగ్యంలో ఎప్పటి నుంచో రాహు సంచరిస్తున్నాడు. ఈ 2026 మే నెలలో కూడా ఆయన సంచారం భాగ్యంలో అనగా కుంభరాశిలోనే జరగడం వల్ల విదేశాలకు వెళ్ళాలా అనుకున్నటువంటి మిథున రాశి వారు చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం అలాంటి ప్రయత్నాలు మానుకోండి. అలాగే దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ అనుకూల శత్రువులుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకపోతే సమస్యల్లో మిమ్మల్ని ఇరికించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా మీరు ఏవైనా అనారోగ్య సమస్యలు తండ్రి గారికి ఉంటే అటువంటి వారు మిథున రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరము కనిపిస్తుంది ఈ మాసంలో. ఈ రకంగా 2026 మే మాసంలో మిథున రాశి వారికి శని భగవానుడికి, రాహువుకి కాస్త ప్రతికూలంగా ఉన్నారు కనుక వీరికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2026 మే మాసానికి గాను ఈ మిథున రాశి వారు తప్పనిసరిగా భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అలాగే దశమంలో శని భగవానుడు ఉన్నాడు కనుక శనివారం రోజున ఆంజనేయ స్వామిని సందర్శించండి. తమలపాకులు పూజ నిర్వహించండి. నిరంతరం సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.